నిన్నగాక మొన్న రాజ్యసభలో కేంద్ర మంత్రి గారు సిఆర్ పాటిల్ గారు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు రాజ్యసభలో మొన్న 30వ తారీఖు నాడు మన డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు మన తెలంగాణ నుండి వారు ఒక క్వశ్చన్ అడిగారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండర్టేకన్ అండర్ PMKSY ఇన్ తెలంగాణ. ఇది వారి ప్రశ్నకు మంత్రి గారు జవాబు చెప్పారు. ఈ జవాబులో చాలా డీటెయిల్గా ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి సెంట్రల్ వాటర్ కమిషను మినిస్ట్రీ ఆఫ్ వాళ్ళ మినిస్ట్రీ నుండి ఏమేమి పనులు చేస్తాయి అవన్నీ చాలా వివరంగా వాటర్ అవైలబిలిటీ, ఎగ్జామినేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్, డిజైనింగు, పర్మిషన్స్ అవన్నీ చెప్పుకుంటూ పోయిండు. తర్వాత తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల వ్యవసాయ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి దాదాపు 2.5 టైమ్స్ 2.5 టైమ్స్ పెరిగింది తెలంగాణలో అని చెప్పి కూడా జవాబు చెప్పింది. ఈ జవాబు చెప్పిన తర్వాత సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి మన కేఆర్ సురేష్ రెడ్డి గారు ఒకటి అడిగినారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారా అని చెప్పి వారు ఏదో సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినారు. దాంతోపాటు యాదవ్ గారు ఉన్నారు కదా ఇక్కడ మన రాజ్యసభ సభ్యులు మన తెలంగాణ నుండి అనిల్ యాదవ్ గారు, వారు CBI ఎంక్వైరీ చేస్తారా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆయన ప్రశ్న అడిగాడు. సప్లిమెంటరీస్ అడిగితే ఏరా చెప్పనుండే, కానీ మంత్రి గారు 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళ పాలైనాయని చెప్పిండు. ఎవరు? సిఆర్ పాటిల్ గారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి రాజ్యసభలో ఆయన రిటర్న్ రిప్లై ఇచ్చిన దాంట్లో అంతా మంచిగా ఉన్నది, వ్యవసాయం చాలా గొప్పగా ఉన్నది, 2.5 టైమ్స్ పెరిగింది ఈ ప్రాజెక్టుల వల్ల, తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు పోతున్నదని చెప్పి ఆయన రిటర్న్ రిప్లై ఇస్తాడు. అక్కడ ఆయన రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి నాయకుడు. ఆయన గుజరాత్ నుండి పార్టీ వర్క్ చేసినాడు, మొదటిసారి మంత్రి అయ్యాడు. మరి రాజ్యసభలో ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి ఆయన ఏం జవాబు చెప్పాలి? ఇవాళ మీరు ఇంటర్నెట్ కొట్టి చూడండి, ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నది. 1,00,000 కోట్ల నీళ్ళ పాలైనవి అని ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు జవాబు చెప్పడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. ఎందుకంటే ఇదే కేంద్ర ప్రభుత్వము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎంపీ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఇద్దరు వేరే వేరే సందర్భాల్లో ప్రశ్నలు అడిగినారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అది చాలా గొప్పగా జవాబు చెప్పింది ఈ మినిస్ట్రీ. ఎన్ని బ్యాంకులు అప్పులు ఇచ్చినాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని అప్పులు ఇచ్చినాయి, ఏ బ్యాంక్ ఇచ్చింది, 6 బ్యాంకులు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, PFC, REC, నాబార్డు అప్పులు, ఎవరెవరు కాంట్రాక్టర్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టర్ల లిస్టు, తర్వాత ఎంత పని అయింది ఆ లిస్టు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినరు ఆ లిస్టు, ఎంత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత అభివృద్ధి జరిగింది అన్నిటి రేవంత్ రెడ్డి అడిగిండు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఎంపీ కాకముందు 23 కంటే ముందు వాళ్ళు ఎంపీ నుండే కదా మన తెలంగాణ నుండే. దీన్ని బదనాం చేయడానికి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా కేంద్ర ప్రభుత్వం యథార్థం చెప్పింది. నిన్న కూడా ఈయన సిఆర్ పాటిల్ జవాబులో లక్ష్మణ్ గారికి యథార్థమే చెప్పిండు. ఈ ప్రశ్నలన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి చూసిన. ఇప్పుడు కాదు, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి నేను ఎంపీ ఉన్నప్పుడు, తర్వాత మా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ, అసౌద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళు చాలామంది అడిగినారు, ఎన్నోసార్లు అడిగినారు ప్రశ్నలు. కాళేశ్వరం గురించి అడిగితే చాలా గొప్పగా అభివృద్ధి జరుగుతున్నది, ఇంత జరుగుతుందని వాళ్ళు ఏ సందర్భంలో అడిగినారో ఆనాడు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పినారు.
అయితే ఈయన నిన్న సభను తప్పుదో పట్టించాడు. సభలో అబద్ధం చెప్పాడు. నేను చెప్పదలుచుకున్నాను, తప్పు కాదు, బ్లాటెంట్ లైస్. 1,00,000 కోట్లు నీళ్ళల్లా కొట్టుకపోయినాయి అన్నాడు. అనే బాధ్యత అయితే ఉన్న కేంద్ర మంత్రి. పార్లమెంట్ అంటే ఏంది? రోడ్ల మీద మాట్లాడుకున్నాడు మాట్లాడేది. అక్కడ ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి కేంద్ర మంత్రి ఎట్లా మాట్లాడతాడు? ఇవాళ అది ఆన్ రికార్డ్ ఉన్నది. మేము మొన్నటి దీనిపైన అసలు ఆన్ రికార్డ్ ఉంటుంది. అసలు పార్లమెంట్ ఉన్నంత కాలం, ఈ భూలోకం ఉన్నంత కాలం ఆన్ రికార్డ్ ఉంటుంది. ఏది 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి తెలంగాణలో అని చెప్పేసి, నీళ్ళ పాలని చెప్పేది ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి మేము వి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మీకు అందరికి ఎన్నోసార్లు హరీష్ గారు తర్వాత చాలామంది నాయకులు చెప్పిన మేము, ఇది 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్సు, దాదాపు 141 టీఎంసీల వాటర్ బాడీస్, మల్లన్న సాగర్ లాగా ఎన్నో వాటర్ బాడీస్ క్రియేట్ చేసినాం. 240 టీఎంసీల నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడేట్టు చేసినాం. ఇది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 టన్నల్సు, ఇవన్నీ కొట్టుకపోయినా గోదావరిలో. చెప్పాలా ఇప్పుడు? వదిలిపెట్టం ఇది. సిఆర్ పాటిల్ షుడ్ ఆన్సర్ ఇన్ ద పార్లమెంట్. రాజ్యసభలో చెప్పాలి ఇది. ఈ 3 బ్యారేజీలు కొట్టుకపోయినాయా? 15 రిజర్వాయర్లు కొట్టుకపోయినాయా? 19 సబ్స్టేషన్లు కొట్టుకపోయినాయా? 21 పంప్ హౌజులు కొట్టుకపోయినాయా? 203 టన్నులు కొట్టుకపోయినాయా? తర్వాత దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఎట్లా కొట్టుకుపోయిందంటాడు ఈయన. పోనీ 1,00,000 కోట్లు ఖర్చే కాలేదని నువ్వే 100 సార్లు చెప్పినావు పార్లమెంట్లో. 1,00,000 కోట్లు అసలు ఖర్చే కాలేదు. ఈ రోజు వరకు కూడా 1,00,000 కోట్లు ఖర్చు కాదు. ఎట్లా కొట్టుకుపోయిందంటావు నువ్వు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి? దీనిపైన మేము చాలా సీరియస్గా ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఆ సిఆర్ పాటిల్కి లేఖ ఇచ్చినాం. మా పార్టీ తరఫున హీ షుడ్ కమ్ అండ్ క్లారిఫై ఇన్ ది పార్లమెంట్. రాజ్యసభలో రేపు వచ్చి చెప్పాలి, ఈ తప్పిదం జరిగింది అని చెప్పాలి ఆయన. కేంద్ర మంత్రి అయి ఉండి ఇవన్నీ కొట్టుకపోయినాయి గోదావరిలో. ఎక్కడిది వెళ్ళినాయి మరి? పోలవరంలో వెళ్ళినా ఎక్కడిది వెళ్ళినాయి? ఇవన్నీ చెప్పాలి కదా నువ్వు కేంద్ర మంత్రి ఉండి. ఈ పంప్ హౌజులు, సబ్స్టేషన్లు, మోటార్లు, టన్నల్సు ఇవన్నీ కొట్టుకపోయినాయా? ఏం మాట్లాడండి నిన్న జవాబు పార్లమెంట్లో జవాబు అనేది చాలా ఆన్ రికార్డ్ ఉంటుంది. అది ఎల్లకాలం ఉంటుంది అది. కాబట్టి మా పార్టీ తరఫున ఇలా మా ఎంపీలు 4 ఎంపీలు ఇవాళ సిఆర్ పాటిల్ గారికి లేఖ రాసి ఇచ్చిండ్రు. అదే లేఖ ఇది మీకు అందరు కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఈ లేఖ మేము ఇచ్చి, in view of the above, we humbly request that a suitable clarification may kindly be provided in the Rajya Sabha so as to present a comprehensive, accurate and balanced understanding of the project and its contribution. We remain confident that such a clarification will further strengthen informed discussion and uphold the dignity of the House. Rajya Sabha oka dignity ni undalante సిఆర్ పాటిల్ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ కాళేశ్వరంలో ఈ రేవంత్ రెడ్డి గాలి మాటలు మాట్లాడినట్టు ఈయన ఎట్లా మాట్లాడతాడు పార్లమెంట్లో? ఈయన కావాలంటే ఈయన వచ్చి బండి సంజయ్ లేదా వీళ్ళు బీజేపీలో పబ్లిక్ మీటింగ్ పెడితే మాట్లాడుకోమని చెప్పిన ఎవడు పట్టించుకోడు. రోడ్ల మీద మాట్లాడుకోమని చెప్పిన ఎవడు పట్టించుకుంటారు? ప్రజలే పట్టించుకుంటారు వీళ్ళ మాటల్ని. కానీ రాజ్యసభలో ఎట్లా చెప్తావు నువ్వు? పార్లమెంట్లో. సో మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున, సిఆర్ పాటిల్ షుడ్ కమ్ అండ్ క్లారిఫై ఇన్ ది రాజ్యసభ టుమారో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది రాజ్యసభలో జరిగింది. యా డెఫినెట్గా డాక్టర్ మహేష్ గారు ఇక్కడే ఉన్నారు. హూ టుక్ ఇనిషియేటివ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఫర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్. ఆయన మంచి ప్రాక్టీషనర్ డాక్టరు, చాలా
ఒక మానవతా దృక్పథంతో అందరి దగ్గర తిరిగిండు. మరి నా దృష్టికి వచ్చినప్పుడు మీ ముందే మీరే కదా ఫస్ట్ టైం దాన్ని ప్రపంచానికి చెప్పింది. ఇంకో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా మీరు అందరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు. కాబట్టి అది సక్సెస్ అయింది. తర్వాత కోదండరెడ్డి గారు మన వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చినాము. తర్వాత కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కావ్య గారు, తర్వాత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు, తర్వాత మా పార్టీ తరఫున కేఆర్ సురేష్ రెడ్డి గారు ఎంపీ గారు, మరి ఎమ్మెల్యే కవంపల్లి వారు మన మానకొండ ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు సత్యనారాయణ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, వీళ్ళందరితోని ఐఎంఏలో మీటింగ్ పెట్టాం. జస్ట్ సెన్సిటైజ్ చేసాం. సబ్జెక్ట్ చాలా సీరియస్ కాబట్టి గవర్నమెంట్ స్పందించింది. తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినరు. ఇప్పుడే జీవో కూడా అప్లోడ్ అయింది, జీవో కూడా ఇష్యూ చేసిండ్రు. ఆ జీవో కూడా మీ అందరి దృష్టికి రావచ్చు. ఇంతకుముందు 1 గంట ముందు దాన్ని అప్లోడ్ చేసిండ్రు. కాబట్టి ఆ జీవో ద్వారా 2 మాసాలు టైం లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయాలి. కాబట్టి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే దీని ఈ ఇన్సెక్టిసైడ్ యాక్ట్లో దాంట్లో అట్లా ఉంది. ఏది కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ 6 months వరకే అవకాశం ఉంది. అది కూడా 2 మాసాలు అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. డెఫినెట్గా నా దృష్టిలో మరి రాజ్యసభలో లోక్సభలో పార్లమెంట్ సభ్యులు మాట్లాడినారు. ఇప్పుడు నేను ప్రస్తావించిన ఎంపీలందరూ కూడా లోక్సభలో మాట్లాడినారు, రాజ్యసభలో మాట్లాడినారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించి దీన్ని బ్యాన్ చేస్తుందని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే 70 దేశాల్లో బ్యాన్ చేసిండ్రు. నేను ఇదివరకు చెప్పినట్టు గడ్డి మందు అవసరం ఉండేదానికి మోతాదు కంటే ఎక్కువ విషపూరితంగా ఉన్నది. ఒక కంపెనీ మల్టీనేషనల్ కంపెనీస్ నేను వారం రోజుల లోపల కలుపును గడ్డిని చంపేస్తానని ఒక కంపెనీ చెప్తే నేను వారం రోజుల్లో చేస్తాను. ఇంకో కంపెనీ వచ్చి నేను 5 రోజుల్లో చేస్తాను. ఇంకో కంపెనీ వచ్చి నువ్వు ఇవాళ రాత్రి కొట్టిపోతే తెల్లారి వరకు అయిపోతాను. ఇంకోటి వచ్చి 3 గంటల లోపల అన్నది. ఇంకోటి వచ్చి నువ్వు ఇట్లా కొట్టుడే అన్నది. ఇది పారొకటి అట్లాంటిది, ఇట్లా కొట్టుడే చచ్చిపోతుంది. కాబట్టి వాళ్ళ కాంపిటీషన్లో విషయాన్ని ప్రజలపైన రుద్దిండ్రు ఈ మల్టీనేషనల్ కంపెనీస్. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని బ్యాన్ చేయాలి. 70 దేశాలు బ్యాన్ చేసినాయి, ఇప్పుడు మనది కూడా బ్యాన్ చేయాలి. ఇప్పుడు నేను వెరీ గుడ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ అంటే విభజన చట్టం ఏదైతే 2014లో పాస్ అయిందో దాన్ని మొదటి రోజే తూట్లు పెట్టి మనకు తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాల్ని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రమాణ స్వీకారం చేయను ముఖ్యమంత్రి 2014గా ఆయన ముఖ్యమంత్రి అయ్యే మెజార్టీ వచ్చింది కదా మోడీ గారితో బీజేపీతో కూటమిలో. అయితే సార్ నేను ప్రమాణ స్వీకారం చేయను, ఆ 7 మండలాలు నాకు కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేశాను ఒత్తిడి చేస్తే మోడీ గారు వచ్చేసి పార్లమెంట్లో మొదటి రోజు దాన్ని మరి రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెడితే ఆ రోజు చాలా సీరియస్గా నేనే ఒక దాన్ని ఆబ్జెక్షన్ చేస్తూ చాలాసేపు మాట్లాడినాం, పార్లమెంటు స్తంభింపజేసినాం. మరి వాళ్ళు మెజార్టీ ఉంది కాబట్టి కొత్త గవర్నమెంట్ మోడీ గారు మొదటి రోజు అడుగుపెట్టిండు పార్లమెంట్లో అని చెప్పేసి దాన్ని పాస్ చేసేసి 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అదే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అది అయిపోయింది. దాని తర్వాత ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నదానికంటే ఒక 7గురిని యాడ్ చేయడానికి మళ్ళీ ఒకసారి సవరణ చేశారు ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని. నేను 2014 మొత్తుకుంటున్నా తెలంగాణ లోపల అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఒక్క పదం తప్పు దొరికింది. సబ్జెక్ట్ టు అనే పదాన్ని సవరించి నాట్ విత్ స్టాండింగ్ పెడితే తెలంగాణ లోపల శాసనసభ స్థానాలు పెరుగుతాయని చెప్పి 2014 నుండి మరి మేము పట్టుబట్టినాం. దానికి సవరణ చేస్తలేదు బీజేపీ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే గది సవరణ జరుగుతుంది. ఈరోజు జరిగిన సవరణ రాష్ట్ర రాజధానులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధమే లేదు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. రాష్ట్ర రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రాష్ట్రాలు అది పరిధి, అది ఏది పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి
భయం ఏంటంటే ఈ ప్రభుత్వం మళ్ళీ ఉంటుందో పోతుందో వచ్చేసరికి మళ్ళీ వచ్చే మళ్ళీ 3 అంటాడా 4 అంటాడా 5 రాజధానులు అంటాడా అనే దానికోసం వాళ్ళని వెళ్ళి మనకు అనవసరం సబ్జెక్టు. కానీ మీరు అడిగిన కూడా చెప్తాను. అది మనం అడిగిన 5 గ్రామాలు వేరే. అసలు 7 మండలాలు మనకు సీలేరు పవర్ ప్రాజెక్టు 500 మెగావాట్ల హైడ్రో దాన్ని గుంజుకోపోయారు. తెలంగాణది తీసుకెళ్ళారు. తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నదాన్ని తీసుకెళ్ళారు. 7 మండలాలు పోయినాయి. పోనీ ఇప్పుడు ఒక 5-6 గ్రామాలైతే వాటికి పోవాలంటే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి. అసలు భద్రాచలం టౌన్ ఒక్క గార్బేజ్ వేయాలంటే ఆంధ్రప్రదేశ్లో వేయాలి. భద్రాచలం టౌన్ పక్కగా చుట్టూ గ్రామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్. గార్బేజ్ వేయాలన్నా కూడా జాగలేదు మనకి. మరి చంద్రబాబు నాయుడు ఇంత మాట్లాడుతాడు కదా, ఆ పాపం గిరిజన తండాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఇక్కడ ఆయన శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకొని గత సవరణ చెప్పిరాదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నీదే కదా కేంద్ర ప్రభుత్వం చక్రం తిప్పుతున్నావు కదా. నేను ఐ రిక్వెస్ట్, హార్ష్ కంటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా నేను. గిరిజనాలు కదా, గిరిజన తండాలు గిరిజన గూడాలు వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒకసారి సైంటిఫిక్గా వాళ్ళకి రోడ్లు ఎట్లా నీళ్ళు ఎట్లా మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ గారు వేపిస్తే ఆ గ్రామాలకు వెళ్ళలేకపోయినాయి. ఎందుకంటే మధ్యలో వీడు ఉండే ఒక ఊరు. కొన్ని గ్రామాలు భద్రాచలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, మళ్ళీ తెలంగాణ ఇట్లా ఉన్నాయి. ఇంకా ఇబ్బంది పడే గ్రామాల గురించి ఎలా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. మీరిద్దరు కూర్చొని ఇక అట్లీస్ట్ మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం పార్లమెంట్లో. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఇవాళ మాట్లాడతలేను, ఐఎమ్ ఆన్ రికార్డ్. పార్లమెంట్లో చాలా సందర్భాలు మేము చెప్పినాం ఇది చేయండి 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 అని. కాబట్టి మోడీ గారు ఒప్పించి ఇంకా ఇవాళ తెలుసుకుంటే రేపు పొద్దున చేయొచ్చు. ఆ 7 మండలాలు కూడా రాత్రి అనుకున్నాడు, తెల్లారు కూడా విక్కుపోయాడు. ఇవాళ అనుకుంటే రేపు చేయలేరా ఇది?